योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् हंसाय दहरनिलयाय निरीक्षकाय कृष्णाय मृष्टयशसे निरुपद्रवाय सत्संग्रहाय भवपान्थनिजश्रमाप्तौ अन्ते परीष्ठगतये हरये नमस्ते। ओं नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय अनिरुद्धाय नमः संकर्षणाय च। శ్రీ గురుభ్యో నమః. ముందుగా అస్మద్ గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి పాదపద్మాలకు సమన్వయంగా నమస్సులు సమర్పణ చేసుకుంటూ భగవద్భక్తులు భగవతులు అయినటువంటి మీ అందరికీ శ్రీమద్ భాగవతం కథాశ్రవణ యజ్ఞానికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. గత వారం పురంజనోపాఖ్యానం అనేటువంటి ఒక చిత్రమైనటువంటి వ్యాఖ్యానం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇందులో కథ ఎంత ఉందో అంత లోతైనటువంటి తత్వము అర్థము కూడా ఉంది. ఈ విషయం మనం ముందే చెప్పుకుంటూ వస్తున్నాం. ఇక్కడ చెప్పబడి ప్రతిదీ సంకేతంగానే కనబడుతోంది. ఇటువంటి దాన్ని మనం డీకోడ్ చేసుకుని చూసుకోవటం కూడా అవసరం కాబట్టి కథాభాగం పూర్తి చేసుకుందాం. తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏమేం చెప్పాడు, దానికి అర్థం ఏమిటి అన్న దాన్ని కూడా మనం పరిశీలన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. గత వారం పురంజనుడు ఏదో దివ్యలోకాల నుంచి స్నేహితుడైన అవిజ్ఞాతుడికి చెప్పకుండా భూలోక సుఖాల మీద మోజుతోటి భూమి మీదకు వచ్చాడు. అక్కడ ఒక పురాన్ని చూశాడు. ఆ పురంలో ఉన్నటువంటి ఒక స్త్రీని చూసి మోహించి వివాహం చేసుకున్నాడు. తర్వాత క్రమంగా సంసారము, సంతానము ఇవన్నీ జరగటం, క్రమంగా పెద్దవాడయ్యాడు. చివరికి దేహాంతం కూడా జరిగింది. ఎలా జరిగింది, అందులో విశేషాలన్నీ గత వారం మనం చెప్పుకున్నాం. చనిపోయిన తరువాత జన్మలోకి ప్రవేశించాడు. అప్పుడు పురంజనుడుగా ఉన్నవాడు ఈసారి తరువాతి జన్మలో విదర్భ రాజకుమార్తెగా జన్మించాడు. ఆమెనే విదర్భి అంటున్నాం. విదర్భరాజు యొక్క కుమార్తె కాబట్టి విదర్భి. ఈ పేర్లని బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ మాట మనం ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే తర్వాత డీకోడ్ చేసుకున్నప్పుడు అవన్నీ మనకు ఉపయోగిస్తాయి. ఈ విదర్భి క్రమంగా పెరిగి పెద్దదైంది. ఆమెకి వివాహం చేశాడు తండ్రి. వివాహమైంది. క్రమంగా సంతానము, ఆ సంతానం కూడా ఒక స్త్రీ, ఒక కుమార్తె, 7 కుమారులు జన్మించారు ఆమెకు. క్రమంగా ఈ జన్మలో కూడా వయసు వచ్చింది. భర్త అయినటువంటి మలయధ్వజుడు చనిపోయాడు. ఇతడితో పాటు ఇతడు అనుకోకుండా చనిపోయినటువంటి స్థితి చూసి విదర్భి దుఃఖిస్తూ తాను కూడా పతివ్రత కాబట్టి ప్రాయోపవేశం చేయాలి, త్యాగం చేయాలి అని అందుకు ప్రయత్నిస్తూ ఉండు. సరిగ్గా ఇక్కడ ఆపుకున్నాం మనం. ఇప్పుడు వచ్చాడు ఆ పాత మిత్రుడైనటువంటి అవిజ్ఞాతుడు. ఇప్పటివాడు ఇంతకు ముందు జన్మలో పురంజనుడిగా రావటానికి ముందు ఈ జీవుడికి స్నేహితుడిగా ఉన్నవాడు. అతను ఇప్పుడు పిలవకుండానే వచ్చి కనిపించాడు. అంటే ఇప్పుడు రావటానికి తగ్గ యోగ్యత ఏదో ఈ జీవుడి దగ్గర, ఈ తల్లి దగ్గర వచ్చిందన్నమాట. అలా కదా అర్థం చేసుకోవాలి. అలా వచ్చాడు. వస్తూనే ఆ తల్లిని ఓదారుస్తున్నాడు. వైదర్భిని ఓదారుస్తున్నాడు. అంటున్నాడు, అసలు నువ్వెవరో నీకు తెలుసా? ఆలోచించి ఒక్కసారి. ఈ జన్మలో స్త్రీగా ఉన్నావు సరే, ఇంతకు ముందు జన్మలో నువ్వే పురంజనుడివి. అప్పుడు నీ భార్య వేరే ఎవరో ఉన్నారు.
ఇలా చెప్పడం మొదలుపెట్టి మనం కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే పరమాత్మ ఈ జన్మల మీద మనకి జ్ఞాపకాలు లేకుండా చేయటం అంటే ఒక జన్మ తర్వాత ముందు జన్మ యొక్క జ్ఞాపకం మనకేమీ లేదు కదా, ఎంత గొప్ప సాయం చేసినట్టు అనిపిస్తోంది. లేకపోతే రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఏ కుక్క కనిపించి బాగున్నావా నేను అప్పుడు నీ బంధువుని అందనుకోండి, ఏమంటాం? ఇటువంటి స్థితి రాకుండా భగవంతుడు మనల్ని కాపాడాడు. అయితే ఎప్పుడు అవసరమో అప్పుడు గుర్తు చేస్తాడు పరమాత్మ. ఇదిగో ఇప్పుడు ఆ సందర్భమే నడుస్తోంది అంటున్నాడు. నువ్వెవరవో నీకు గుర్తులేదు, సరే నేనెవరో గుర్తున్నానా? కనీసం ఇప్పుడైనా గుర్తొచ్చానా? అసలు నన్ను మర్చిపోవటం వల్లనే నీకు ఈ స్థితి వచ్చింది. నీకు అప్పట్లో ఉన్న అవిజ్ఞాతుడు అనే మిత్రుణ్ణి నేనే. ఇక్కడ భూలోకంలో ఉన్న లౌకికమైన సుఖాల పట్ల ఆసక్తితోటి నన్ను వదిలిపెట్టేసి ఆ సుఖాలు ఎక్కడ దొరుకుతాయా అని వెతుకులాట మొదలుపెట్టావు. ఇదిగో చివరికి ఈ స్థితి దక్కింది. క్లియర్గా చెప్తున్నాడు. నీకు గుర్తు చేస్తున్నాను, మనిద్దరం ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళమో తెలుసా? మనిద్దరము హంసలమే. ఇద్దరము హంసలమే అనటం మళ్ళీ ఓ ప్రత్యేకమైన విషయం, గమనించుకోవాలి మనం. అంటున్నాడు, మనిద్దరం కలిసి మానస సరోవర ప్రాంతంలో విహరించే వాళ్ళం. ఎక్కడ? మానస సరోవరము. అంటే పట్టుకోగలిగిన వారు ఈసరికే పట్టేసుకుని ఉంటారు. దేని గురించి చెప్తున్నాడు? మానస సరోవరము. చాలా కాలం మనం అక్కడే ఉన్నాము. అసలు నీకు తెలుసా, మనదే సహజ బంధము. దాన్ని వదులుకుని ఇలా దిగొచ్చావు నువ్వు. ఎంతలా దిగిపోయావంటే చివరికి దీంట్లోంచి నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేని స్థితికి వచ్చేసావు. ఏ స్థితిలో కూడా నువ్వు నన్ను ఒక్కసారి కూడా గుర్తు తెచ్చుకోలేదు. ఒక్కసారి ఆలోచించు. నీ అసలు స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకుంటే నువ్వు ఈ విదర్భ రాజకుమారివి కాదు, ఇతను నీ భర్త కాదు, పోని నువ్వు పురంజనుడువా అంటే అది కాదు, నువ్వు హంసవి. ఈ మాటకొస్తే నువ్వు వేరు నేను వేరు కాదయ్యా, మనిద్దరం హంసలమే. భలే చక్కటి శ్లోకం చెప్పాడు. సంభవ నచాన్యస్త్వం త్వమేవాహం విచక్ష్వభో. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అద్భుతమైన శ్లోకం. అంటే నేను నువ్వే, నువ్వు నాకు అన్యము కాదు. అందువల్ల త్వమేవాహం, నువ్వు నేనే. నువ్వు నేనే, నేను నువ్వే. మనకిక్కడ 4 మహావాక్యాలకు సంబంధించిన బోధ కనిపిస్తోంది. మనకి తెలుసు కదా, సనాతన ధర్మం చెప్తున్నవి 4 మహావాక్యాల్లో 2 ప్రధానంగా ఇక్కడ మనకు బాగా గుర్తొస్తుంది. అహం బ్రహ్మాస్మి, తత్వమసి. ఈ మహావాక్యాలను ఇక్కడ చూపిస్తున్నాడు. చెప్తున్నాడు, జ్ఞానుల దృష్టిలో మనిద్దరికీ తేడా లేదు సుమా. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు, చూసారా? జ్ఞానుల దృష్టిలో నువ్వు నేను ఒకటే. దేహాభిమానం కలిగినప్పుడు జీవుడు అవుతున్నాడు, దాన్ని వదిలిపెట్టినప్పుడు తానే ఈశ్వరుడు అవుతాడు. కాబట్టి స్వస్వరూప జ్ఞానం కలిగితే నేను నువ్వు ఒక్కటే అని చెప్పాడు అవిజ్ఞాతుడు. ఈ బోధంతా జాగ్రత్తగా వింటే దీన్ని మళ్ళీ ఎలాగో మనం కొంత చెప్పుకునే ప్రయత్నం చేస్తాము. చెప్పిన వాడు ఎవడు? అలాంటి వాడు కాదు కదా, సాక్షాత్తు అవిజ్ఞాతుడు. ఇతని మాట చెప్పగానే లక్షణమే తన సహజమైనటువంటి స్వస్థితిని అనుభవంలోకి తెచ్చుకున్న ఆ జీవుడు తనెవరో తెలుసుకుని పరమాత్మతో కలిసి ఆనందంగా ఉన్నాడు. ఇది మొత్తం పురంజనోపాఖ్యానం కథ. అయిపోయింది. ఈ కథ యొక్క అంతరార్థం ఈ పాటికి మనలో చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది. కొంతమందికి సగం అర్థమైనట్టుగా అలా ఉంటే,
ఆ విషయాన్ని ప్రాచీన బర్హే నారద మహర్షిని అడిగాడు. ఏంటి ఈ కథంతా, ఏమిటి దీనిలో విశేషం చెప్పు అని. నారదుడు చెప్పడం మొదలుపెట్టాడు. చెప్పుకున్నాక నారదుడు ఎలాంటి గురువు విప్పి చెప్తున్నాడు. ఇది శ్రద్ధగా విందాం. అద్భుతమైన ఫలితాన్ని కూడా చెప్పారు ఈ కథ వింటే. నారద మహాముని చెప్తున్నాడు, నాయనా, ఇప్పుడు నేను చెప్పిన ఈ ఉపాఖ్యానమంతా, పురంజనోపాఖ్యానమంతా కూడా తత్వగర్భితంగా ఉంది. కాబట్టి దీని అంతరార్థాన్ని నేనే నీకు విప్పి చెప్తాను, శ్రద్ధగా విను. ముందుగా నీకు ఆ మిత్రుడెవరో చెప్తా. పేర్లోనే ఉందయ్యా, అవిజ్ఞాతుడు. ఎవరి చేష్టలు నీవు తెలుసుకోలేవో అతడు అవిజ్ఞాతుడు. ఎవరి గురించి ఏమీ తెలుసుకోలేమో, ఎవరి గురించి వేదమే నేను చెప్పలేనని చెప్పిందో, ఇతమిత్తమని ఎవరిని తేల్చలేవో అతడు అవిజ్ఞాతుడు. ఎవరతడు? సాక్షాత్తు పరమేశ్వరుడు, పరమాత్మ. ఇతడు జీవుడికి మొదటి నుంచి స్నేహితుడే. ఇక్కడ మొదలుపెట్టాడు చెప్పడం. కథ అలా స్టార్ట్ చేశాడు. మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాం? ఆయనలోంచి వచ్చాం. ఇది మనం ముందు పట్టుకోవాల్సినటువంటి రహస్యం. అతన్ని కాదనుకుని బయటకు వచ్చిన వాడు జీవుడు. కాబట్టి పురంజనుడు ఎవరు అంటే జీవుడు. అంటే మనందరమే. మనందరికి అదే చెప్తున్నాడు. భగవంతుడితో కలిసి ఉన్నంత కాలం మనకి వేరే పేరే అక్కల. అతనికి పేరే లేదు. ఆయనతో కలిసి ఉన్నంత కాలము మనమే ఆయన, ఆయనే మనము. కానీ పురంలోకి ప్రవేశించి పురంతో మమేకమైన తర్వాత పురంజనుడయ్యాడు. అంటే పురము అంటే దేహము. దేహంలోకి వచ్చి జీవుడు దేహిగా మారాడు. మనందరం ఇప్పుడు పురంలో ఉన్నాం. పురం అంటే మన శరీరం. దీంట్లోకి వచ్చాం కాబట్టి ఈరోజు మనం దేహిగా ఉన్నాము, దేహము కలిగిన వారుగా ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? జీవుడికి అంటే మనకి నిజమైన మిత్రుడు ఎవరు? అందరం కూడా మనకున్న అసలైన మిత్రుణ్ణి అంటే అసలు బంధాన్ని వదిలిపెట్టి ఈ శరీరంతో వచ్చిన బంధాలనే అసలైనవి అనుకుంటున్నాము. మనకి అసలైన మిత్రుడు, అసలైన బంధువు సాక్షాత్తు పరమాత్మ. నేను వారం మనమందరము రాముని వారము, నాకేమి విచారము అన్నది. కాబట్టి అటువంటి పరమాత్మ మనవాడు, మనం ఆయనలోని వారము. మనం చెప్తుంటాం కదా, త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవా. ఏదో ఊరికి చదువుకుంటూ వెళ్ళిపోవటం కాదు. స్వామితో ఇలా అనాలి. ఒక్కసారి అన్నామా, స్వామి ఇప్పుడు నాకున్న బంధాలన్నీ నిజమైనవి కావయ్యా, నీ వల్ల నీతో ఉన్నదే అదే నిజమైన బంధము, అదే నాకు సహజమైనది, నైసర్గికమైనది. ప్రాపంచిక సుఖాల వైపు మళ్ళిన క్షణం ఆయన నుంచి దూరం అయ్యి ఈ పురంతో అనుబంధాన్ని పెట్టుకున్నాం. పురం అంటే శరీరము, అది మర్చిపోకూడదు. చెప్పుకున్నాం కదా, ఇదే నేను అనుకుని తిరుగుతున్నాం. అంటే ఈ శరీరంతో మనకున్న ప్రధానమైన లింక్ ఏమిటి? మన బుద్ధి. మన బుద్ధే మెయిన్ లింక్. దానివల్లే కొన్నింటి పట్ల రాగాన్ని, కొన్నింటి పట్ల ద్వేషాన్ని పెట్టుకుని ఇది నాది, ఇది నాది కాదు అనుకుంటూ తిరుగుతుంది. అంటే మనకి సంబంధించిన విషయాల్ని డిసైడ్ చేసేది ఏది? మన బుద్ధి. కాబట్టి పురంజని అని చెప్పబడ్డ ఆ స్త్రీ ఎవరు? మన బుద్ధి. ఒక్కొక్కటే డీకోడ్ అవుతుంది చూడండి, విడిపోతుంది. పురంజని ఏ స్త్రీని అతను వివాహం చేసుకున్నాడో ఆవిడే మన బుద్ధే. ఇప్పుడు కథలో మనం గుర్తు తెచ్చుకుంటే ఆ పురంజనికి 10 మంది స్నేహితులు ఉన్నారు అని మొదలుపెట్టి గుర్తుంది కదా. అంతా గుర్తుపెట్టుకోమని ముందే మీకు మనవి చేసున్నాను, ప్రతిదీ జాగ్రత్తగా వినండి అని. కాబట్టి ఆ పురంజనికి 10 మంది స్నేహితులు ఉన్నారని అక్కడ చెప్పాం. ఆ 10 మంది మన 10 ఇంద్రియాలు. అంటే మనకు ఉన్నటువంటి 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఈ 10 బుద్ధికి ఉన్న స్నేహితులుగా చెప్పాడు. ఇప్పుడు ఇంకా ఈ పొరల్లో ఉన్న ద్వారాలు, వాటి గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం మనం. ఈ శరీరానికి
9 ద్వారాలు ఉన్నాయి అని చెప్తున్నారు పెద్దలు. మనకి తెలిసిందే అది. ఈ 9 ద్వారాల గురించి అక్కడ చెప్పాడు. ఒక్కొక్కటి చూద్దాం, ఏం చెప్పాడో ఏమన్నాడో మనం ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. మొదటి 2 ద్వారాలకి పేర్లు చెప్పు. ప్రద్యోతము, ఆవిరి ముఖము గుర్తున్నాయిగా అని 2 పేర్లు చెప్పు. ప్రద్యోతము అంటే సూర్యుడు, అంటే ఆకాశము, ద్యోతకమయ్యేటువంటిది సూర్యుడు. ఆవిర్ముఖము అంటే తేజస్పుంజము, తేజస్సు. ఈ 2 కూడా మన కళ్ళకి సంబంధించిన విశేషాలు, అంతే కదా. కళ్ళకి సంబంధించిన విశేషాలు, అందుకనే కంటి చూపు కూడా సూర్యోపాసన వల్ల మనం లాభం పొందుతాం, వాటిలో సమస్యలు ఉంటే పోగొట్టుకుంటాం. కాబట్టి అద్యోతము, ఆవిర్ముఖము అన్నవి నేత్రాలకు సంబంధించినటువంటి లక్షణాలని ఆ పేర్లతో చెప్తున్నారు. ఇప్పుడు ఈ 2 ద్వారాల ద్వారా, ఈ కళ్ళ ద్వారా మనం చూసేవి, మనం బయటికి వెళ్ళి చూసి వచ్చేవి, మనకు స్నేహితుడు ఉన్నాడని చెప్పి గుర్తున్నాడు. ఆ స్నేహితుడు ద్యుమంతుడు అనేటువంటి స్నేహితుడు. అంటే ఏం చెప్పాడు అక్కడ? ద్యుమంతుడు అంటే మన కళ్ళల్లో ఉండే చూడగలిగే శక్తికి పేరు పెడితే ద్యుమంతుడు. అంటే ఇక్కడ ఎలా చెప్పాడంటే కళ్ళు చూస్తున్నాయని చెప్పలా. ఈ కళ్ళు 2 టూల్స్ అంతే. ఈ కళ్ళ ద్వారా చూసే శక్తి, దాని పేరు ద్యుమంతుడు. ఆ ద్యుమంతుడు ఆ కళ్ళకుండే శక్తితోటి, కళ్ళకున్న శక్తి తీసేస్తే కళ్ళున్న లాభం ఏముంది, చూడలేం కదా. ఆ స్నేహితుడితోటి ఈ 2 ద్వారాల గుండా వెళ్తున్నాడు అంటే కళ్ళతో చూసి ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాడు. ఎటువంటి ప్రపంచానికి వెళ్ళాడని చెప్పాడు? అతడు వెళ్ళి విహరించిన ప్రాంతం అన్నాడుగా, దానికి విభ్రాజితం అని పేరు పెట్టాడు. విభ్రాజితం అంటే రూపము. అంటే మనం ఈ ప్రపంచం మొత్తాన్ని రూపములుగా, నామములుగా తెలుసుకుంటున్నాం. నామరూపాత్మకం జగత్. దానికి ఒక రూపము, దానికి ఒక పేరు, అలాగేగా మనకి తెలిసేది. అంటే ఈ కళ్ళతోటి మనం తెలుసుకుంటున్న ప్రపంచం అంతా నామరూపాత్మకంగా ఉంది. ఆ రూపాన్ని కళ్ళ ద్వారా చూసి తెలుసుకుంటున్నాం కాబట్టి 2 ద్వారాల యొక్క రూపంగా వాటికి చెప్పాడు. ఇది మొదటి 2 ద్వారాలు. ఇంకా తరువాత 2 ద్వారాలు చెప్పాడు. నళిని, నాళిని. ఈ 2 ముక్కు పుటాలకు సంకేతంగా చెప్తున్నాయి, నాసిక రంధ్రాలవి. ఇక్కడున్న మిత్రుడు ఎవరు? అవధూతుడు. అంటే వీచే లక్షణమున్న గాలి. ముక్కు పుటాల ద్వారా వాయువు చెలుస్తోంది కదా, ఇదే చెప్తున్నాం. అంటే దీని ద్వారా వాయువు మనం తీసుకుంటున్నాం, వదిలిపెడుతున్నాం, ఇది కదా మన అనుభవము. దీని ద్వారా ఏ ప్రాంతానికి వెళ్తున్నానని చెప్పాడు? సౌరభము, పరిమళము. నాసిక ద్వారా మనం పొందుతున్న అనుభవమే సనాత్మకమైనటువంటి విషయం, పరిమళం. కాబట్టి 2 నాసిక రంధ్రాలని 2 ద్వారాలుగా చెప్పాడు, 2 కళ్ళని 2 ద్వారాలుగా చెప్పాడు. 4 పూర్తయ్యాయి. ఆ తరువాత ద్వారము ముఖ్య ద్వారము, దాని పేరు ముఖ్య ద్వారం అని. దానితో రసజ్ఞుడు అన్న మిత్రుడితో కలిసి 2 ప్రాంతాలకు వెళ్తున్నాడు అని చెప్పాడు. ఇంక మీకు మెల్లమెల్లగా అర్థమవటం మొదలెడుతుంది. ఇక్కడ 2 ద్వారాలు ఏమిటి? ఒకటి ఆపణ దేశము, రెండోది బహూదర దేశము. అంటే ఇక్కడ నోటి గురించి చెప్తున్నాం. నోటితో ఉన్న నాలుకతోటి మనం 2 పనులు చేస్తాం. ఒకటి ఆహారాన్ని స్వీకరిస్తాం, రెండోది లోక వ్యవహారాలు నడుపుతాం. మాట్లాడటం అంతా దాంతోనే చేస్తాం. ఆహారాన్ని స్వీకరించటము, లోక వ్యవహారాలు నిర్వహించటం. అంటే ఒకే ఇంద్రియంతో 2 పనులు చేస్తున్నాం. కాబట్టి ఒకే ద్వారం నుంచి 2 ప్రాంతాలకు వెళ్తున్నాము అని చెప్పాడు. తర్వాత 2 ద్వారాలు చెప్పాడు. పితృహు, దేవహు అనేటువంటివి ఈ 2 చెవులు. మిత్రుడెవరు? శ్రుతధరుడు. దాని అర్థం వినటం అని. అంటే వాటి ద్వారా మనం 2 రకాల మార్గాల్లో వెళ్తాం. వినటం ద్వారా పితృకర్మలను ఆచరించి పితృయాన మార్గము, ఉపాసన చేసుకుని దేవయాన మార్గంలో వెళ్తాము. కాబట్టి మనం విన్న జ్ఞానం ఏదైతే ఉందో, ఏ కర్మలు చేస్తే ఎలా తరిస్తాడో తెలుసుకుంటూ వెళ్ళే జీవుడు ఈ 2 మార్గాలు ఎంచుకుని వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ 2 చెప్తాను. తరువాత మిగిలినవి మర్మావయవాల ద్వారా అల్పమైనటువంటి గ్రామ్య సుఖాలు అనుభవిస్తావు. మళ్ళీ ఇక్కడ వీటికి మిత్రుడు ఎవరని చెప్పారు? 2 మిత్రులు ఉన్నారన్నారు.
వారిద్దరు గుడ్డివారు అన్న ప్రకటన కూడా ఉంది. గుర్తొచ్చిందా? అంటే గుడ్డివారైన స్నేహితుల్లో ఒకరిని పట్టుకొని చేస్తూ ఇంకొకరిని పట్టుకొని నడుస్తూ ఉంటారు. అర్థమైపోయింది. చేతులు కాళ్ళు ఈ ఇంద్రియాలనే, వీటికి స్వయంగా చూసి తెలుసుకునే శక్తి లేదు కాబట్టి గుడ్డివి అని అర్థంలో చెప్తుంది. ఇన్ని వాటితో చేసిన కర్మల ఫలితాన్ని జీవుడు అనుభవిస్తున్నాడు. ఇవి చూడలేవు, కానీ ఇవి చేసే పనుల ద్వారానే మనం కర్మలు చేస్తాము, కర్మల ఫలితాలనే మనం అనుభవిస్తున్నాము. ఇక పురంజనుడికి ఓ అంతరంగిక సేవకుడు ఉన్నాడు అన్న. అతడి పేరు విషూచినుడు. గుర్తొచ్చిందా? అంతఃపురంలో ఉంటాడు, అంతఃపురంలో సేవలు అందిస్తాడని చెప్పాడు. ఆ అంతఃపుర సేవకుడు విషూచినుడు అంటే మనస్సు. మనస్సు ఏం చేస్తోంది? అంతఃపురంలో. అర్థమవుతుంది. అంతఃపురం ఏది? లోపల ఉన్న పురము. మనకి లోపలున్న పురంలో అంటే మనసులో సుఖాలను అనుభవిస్తున్నాడు. ఈ మాట మీరు కొంచెం అనలైజ్ చేసి చూస్తే, మనస్సు ఒక విషయాన్ని సుఖమని చెప్తే సుఖం, దుఃఖమని చెప్తే దుఃఖం. ఇది మీకు క్లియర్గానే ఉంది కదా. మనస్సు ఒక విషయాన్ని ఇది బాగుందంటే బాగుంది, బాగులేదంటే బాగులేదు. ఇప్పుడు బాగుందన్నప్పుడు ఇప్పుడు బాగుంది, దీనినే రేపు ఎప్పుడో బాగులేదు అనొచ్చు. అది అప్పుడు దాని యొక్క మీద మనకు ఇంట్రెస్ట్ పోతుంది. ఇది మనందరికి అనుభవంలో ఉంది. అంటే ఈ అంతరంగిక సేవకుడి మీద ఆధారపడి మనం సుఖ దుఃఖాలను పొందుతున్నాము. ఇవాళ ఒకడు నచ్చాడు, వాడు ఏం మాట్లాడినా నచ్చింది. వాడు నచ్చలేదు, వాడు ఏం చెప్పినా నచ్చదు. ఇది మనకు అనుభవంలో ఉన్నది. కాబట్టి ఈ సుఖ దుఃఖాలని ఎక్కడ పొందుతున్నాం? అంతఃపురంలోనే, లోపల ఉన్న పురంలో పొందుతున్నాము. అంటే ఈ మనసుతోటి 3 రకాల అనుభవాలు ఉంటాయి. అంటే సత్వగుణంగా ఉంటే ప్రశాంతత, ప్రసన్నత, రజోగుణంగా ఉంటే అహంకారము, విడిసిపాటు, ఇక తమోగుణం మోహాన్ని, దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇలా మనసు యొక్క లక్షణాలు చెప్పుకుంటూ వచ్చాడు. తరువాత ఏమన్నాడు? ఒకసారి ఇతను పురంజనుడు వేటకు వెళ్ళాడు అని చెప్పాడు కదా. ఇప్పుడు శరీరాన్ని పురంతో పోల్చిన వాడు ఇక్కడికి వచ్చేటప్పటికి రథంతో పోలుస్తుంది. ఇంకొకటి చెప్తాను. రథంతో పోల్చినప్పుడు ఏమని చెప్పాడు అక్కడ? ఆ రథము అంటే ఈ పురం మన శరీరానికి 5 గుర్రాలు ఉన్నాయా, 5 ఇంద్రియాలు అవే నడుపుతున్నాయి కదా, మనం నడుస్తున్నాం. ఆ రథానికి 2 చక్రాలు ఉన్నాయి, ధర్మము అధర్మము. ఈ 2 చక్రాల మీదే జీవితం నడవాలి. ఆ రథానికి 3 జెండాలు ఉన్నాయి. ఇవి మనకున్న 3 గుణాలు, సత్వ రజస్తమో గుణాలు. దానికి 5 కమ్మీలు ఉన్నాయి. ఉన్నటువంటి 5 ప్రాణములు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానం అని చెప్తున్నటువంటి 5 ప్రాణములు. బుద్ధి ఆ రథానికి సారథి, మనస్సు గుర్రాలను అదుపు చేసే కళ్ళెము, హృదయమే రథంపై రథికుడు కూర్చునే చోటు. ఇక్కడ కూర్చుని శరీరాన్ని రథంతో పోల్చి చూపించినప్పుడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? కదలకుండా ఉన్నప్పుడు పురంగా చెప్తున్నాడు, కదిలేటప్పుడు రథాన్ని శరీరంగా చెప్తున్నాడు. అంటే స్థిరంగా, చరంగా ఈ రెండే మనకున్న స్థితులు. స్థిరంగా ఉన్నప్పుడు ఇది ఒక పురము, దీంట్లో ఉన్నవి ఏం చేస్తున్నామో, ఏవేవి అనుభవిస్తున్నామో అవి చెప్పాడు. కదిలి తిరుగుతూ ఉన్నప్పుడు ఏ ఏ కర్మలు ఎలా చేస్తున్నామో ఈ 2 చెప్పాడు. ఈ రథాన్ని వాడుకొని ధర్మాధర్మ విచక్షణ లేకుండా భోగించటమే వేట. వేట మోజులో పడ్డామా ప్రమాదంలో పడ్డట్టే. ధర్మాధర్మ విచక్షణని కోల్పోయి ఏది కనబడితే దాన్ని అనుభవించాలి, దాన్ని పొందాలి. ఏది చూడకూడదో, ఏది తినకూడదో, ఏది వినకూడదో, ఏది పొందకూడదో దాన్ని పొందాలి, అనుభవించాలి అనేటువంటి స్వభావమే వేట. జాగ్రత్త సుమా, వేటకు వెళ్ళకు. తర్వాత కథలో వచ్చిన వాడు చండవేగుడు. పేరు గుర్తొచ్చిందా? కాలస్వరూపుడు. కాలమే చండవేగుడు అన్న పేరు మీద చెప్పబడ్డాడు. వేగంగా వచ్చేస్తూ ఉంటుంది కాలము, చూస్తుండగా వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఇక మనం ఒకటి మర్చిపోయాం అక్కడ, 5 పడగల పాము. ఎవరయ్యా అంటే 5 ప్రాణాల ప్రాణ స్వరూపమే 5 పడగల సర్పము. అదే ఈ శరీరాన్ని రక్షిస్తోంది. మనం మెలకుగా ఉన్నా, నిద్రపోయినా లోపల ఆ సర్పమే
ప్రజాగరుడిలా జాగృతిగా ఉంటుంది. దాని పేరు గుర్తొచ్చిందా? ప్రజాగరుడు. కాబట్టి మనం క్షేమంగా ఉంటున్నామంటే ఆ ప్రాణస్వరూపం వల్ల. అది మనల్ని కాపాడుతోంది, ఆ సర్పమే. దాని గురించి కూడా చెప్పుకున్నాం. తరువాత కథలోకి వచ్చింది జర. కథ గుర్తుందిగా. చండవేగుడు తన పని తాను చేసుకుంటూ ఉండగా, అంటే కాలం తన పని తాను చేస్తూ శరీరాన్ని క్రమక్రమంగా క్షీణింపచేస్తూ ఉండగా, లోపల సర్పం బలంగా ఉంది కాబట్టి మనకి తెలియటం లేదు. సంవత్సరాలు గడిచిపోతున్నా మనకేమీ తెలియకపోవటానికి కారణం లోపల ప్రాణశక్తి పనిచేస్తూ ఉంది. ఈలోగా జర ప్రవేశిస్తుంది. జర అంటే ముసలితనం. దీన్ని ఎవరు కావాలని కోరుకోరు కదా. అందుకని ఆమెను ఎవరు వివాహం చేసుకోవడానికి ఒప్పుకోలేదు అని చెప్పాం కదా. నారద మహర్షి ఆమెను తిరస్కరించాడు అంటే ముసలితనాన్ని పొందని స్థితిని సాధించుకుంటూ. నారద మహర్షికి ముసలితనం లేదు, అది చెప్తున్నాడు. ఇక జలతో పాటు వచ్చిన యవన సైన్యం ఉంది. ఇదంతా గుర్తుపెట్టుకుని ఉంటారు మీరు. వీళ్ళంతా ఎవరు అంటే మనకి ఆది వ్యాధి, మానసికంగా శారీరకంగా వచ్చే వ్యాధులు. ఆది వ్యాధులు అంటే మన మనసుకు వచ్చే సమస్యలు, శరీరానికి వచ్చే సమస్యలు, ఇవి సైన్యం అంతుంటాయి. జర ముసలితనం, దాంతో పాటు వచ్చేవన్నీ కూడా ఈ సమస్యలు. ఇక శరీరానికి ముసలితనం వచ్చిన తర్వాత ఇంకా శరీరంలో ఎక్కువ కాలం ఉండటం కుదరదని నిశ్చయించుకుంటుంది లోపల ఉన్న ప్రాణమన్న శిల్పము. ఈలోగా ప్రజ్వలుడు వస్తాడు, లోపల జ్వలింపజేస్తాడు. క్రమంగా శరీరానికి వచ్చేటువంటి అనారోగ్యాల వల్ల ఆ వేడి పుడుతుంది. ఇక ఆ వేడిలో నేను ఉండలేనని ప్రాణమన్న సర్పము శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. ఆ స్థితిలో వచ్చిన వాడు భయుడు, అదే మృత్యు భయం. చెప్పాడుగా, జీవుణ్ణి శరీరం నుంచి బయటకు లాగి పారేసింది. ఈ కిందకి అర్థము మృత్యువు చివరికి కబలించింది. మరి ఆ స్థితిలో అవిజ్ఞాతుడు వచ్చాడా? రాలేదు. ఎప్పుడొచ్చాడు? సహగమనం చేస్తున్నప్పుడు జీవుడు అప్పుడు కదా వచ్చాడు. ఇది కూడా చూసుకుందాం ఒకసారి ఏమంటున్నాడు. తర్వాత జన్మలో విదర్భిగా జన్మించాడని చెప్పుకున్నాం కదా. పేరే చూడండి, విదర్భ. విగత దర్భ, విదర్భ అంటే దర్భలు లేని స్థితి. మన సనాతన ధర్మంలో దర్భలు లేకుండా ఏ యజ్ఞకర్మ చేయటం కుదిరే పని కాదు. కాబట్టి విదర్భ అంటే కర్మ లంపటాలు దాటిపోయిన స్థితి. ఆ స్థితిలో ఆ లక్షణంతో పుట్టింది, లేదా ఈ జీవుడు జన్మించాడు. ముందు చేసుకున్న కర్మక్షయం అంతా అయిపోయిన తరువాత జన్మలో విదర్భలో విదర్భిగా వచ్చాడు. స్త్రీగా జన్మించాడు కాబట్టి ఎవరిని చేసుకుంది అంటే మలయధ్వజుణ్ణి. ఈ మలయధ్వజుడు అన్నదానికి సంకేతం ఏంటంటే పెద్దలు చెప్పింది భక్తికి ఆ పేరుంది అని చెప్పి. మలయధ్వజుడు అంటే భక్తి. భాగవతాన్ని వ్యాఖ్యానం చేసిన పెద్దలందరూ అలా చెప్పారు. భక్తికి సూచన మలయధ్వజుడు. ఇప్పుడు విదర్భి అంటే కర్మ లంపటాలు దాటి భక్తిని ఆశ్రయించింది. వేరవుతోంది కదా. మరి వీరికి 7 పుత్రులు, ఒక కుమార్తె జన్మించారు. అయితే ఇక్కడ వీరికి సంకేతం ఫలానా దానికి వీరి సంకేతం అని నారద మహర్షి చెప్పలేదు. ఇక్కడ నుంచి వ్యాఖ్యానం చేయలే. కానీ పెద్దలు మనకి వివరాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. వారికి పుట్టిన కుమార్తె ఉంది కదా, ఆ కుమార్తె మనస్సు. అంటే భక్తికి కర్మ లంపటాలు లేని స్థితికి పుట్టేది శుద్ధమైనటువంటి మనస్సు. ఇక 7 పుత్రులు, 7 ఇంద్రియాలు. ఇదేంటండి ఇందాక 10 అన్నారు అంటే, ఇంద్రియాలు 10 అంటే ప్రధానంగా జ్ఞానేంద్రియాలు తీసుకో. జ్ఞానేంద్రియాలే కదా మనం అన్ని ఉపయోగించుకుని జీవితాన్ని నడుపుతోంది. 2 కళ్ళు, 2 నాసికలు, 2 చెవులు, 1 నోరు. ఇవే కదా. ఎన్నివి? 7. 2 కళ్ళు, 2 నాసికలు, 2 చెవులు, 1 నోరు. 7. ఇవి ప్రధానమైనవి. ఇవి వాటికి పుత్రులు. 7 ఇంద్రియాలు అన్నమాట. తర్వాత ఏం చెప్పాడు? కూతుర్ని అగస్త్య మహర్షికి ఇచ్చాడు అని చెప్పాడు. అది కూడా సంకేతం అని అక్కడ చెప్పుకున్నాం మనం. గము అంటే బొరద, ఒక అర్థం అది. పర్వతాన్ని స్తంభింపచేసిన వాడిని అర్థం వేరే ఉంది అగస్త్యుడికి.
అగమును స్తంభింపచేసిన వాడు. ఇంకొక అర్థం ఏంటంటే అగము అంటే బురద, బురదని నిర్మూలించిన వాడు అగస్త్యుడు అని చెప్పారు. అంటే రాజస తామసమైనటువంటి బురదను తొలగించి శుద్ధ సత్వాన్ని సాధింపచేసేవాడు అగస్త్యుడు. అగస్త్య మహర్షి యొక్క కథ చాలా ఆశ్చర్యంగా విశేషంగా ఉంటుంది. అంటే శుద్ధమైన ప్రకృతి కలిగిన వాడు. ఇతనితో మనసుకు వివాహం జరగటం అంటే మనసుని సత్వస్థితికి తీసుకువెళ్ళటము. ఎలా చెప్తున్నాడు చూసారా? ఎంత అద్భుతమైన కథో. ఒక 7-8 సార్లు వింటే గానీ స్థిరపడదు లోపల మనసు. మీరందరూ తెలివైనవారు కాబట్టి 1-2 సార్లు వింటే పట్టేసుకుంటారు. కానీ లోపల నిలబెట్టుకోవాలంటే ఇది జాగ్రత్తగా వినాల్సినటువంటి కథ. ఇలా ఈ జీవుడు అంటే పురంజనుడిగా ఉన్నవాడు విదర్భ రాజకుమారిగా జీవితాన్ని సాగించి భక్తి అనే భర్తను ఆశ్రయించి పతివ్రతగా జీవించి ప్రాణత్యాగం చేసే సమయంలో పిలవకుండానే వచ్చాడు అవిజ్ఞాతుడు అనే స్నేహితుడు. అంటే ఎప్పుడైతే భగవంతుణ్ణి విడిచిపెట్టని భక్తిని కలిగి ఉంటాడో, ఆశ్రయించి ఉంటాడో, దాన్ని ఉద్ధరించటం కోసం స్వయంగా స్వామి వస్తాడు. అది ఇక్కడ చెప్పబడుతున్న అర్థం. భక్తిని ఆశ్రయించినప్పుడు, మనసు వెళ్ళి భక్తిని ఆశ్రయించినప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం దొరుకుతుంది. అలా వచ్చిన భగవంతుడు స్వస్వరూప జ్ఞానాన్ని చెప్పి ముక్తిని ఇస్తాడు. ఇది మొత్తం జీవుడి యొక్క కథ. ఇదే పురంజనోపాఖ్యానం యొక్క మొత్తం డీకోడింగ్. సో చివరికి వచ్చేసరికి భక్తి యొక్క ప్రాధాన్యత, పారమ్యత మనకి స్పష్టంగా తెలుస్తోంది. భక్తిని ఆశ్రయించి భక్తిని కలిగి ఉండి జీవించటమే క్షేమకరమైన జీవితము. భాగవతం చెప్పే ముఖ్యమైన సందేశం ఇదే. ఇది మొత్తం కథలో ఉన్నటువంటి సారం. ఒకసారి గమనిస్తే మనుష్య జీవితంలో అంతా సుఖమే కావాలని ప్రతి మనిషి ప్రయత్నిస్తూ ఉంటాడు. అంతే కదండి. మనం అందరము ఎప్పుడూ సుఖంగా ఉండాలి కోరుకుంటాం. కానీ అంతా సుఖమే దొరుకుతుందా అంటే కొన్నిసార్లు దుఃఖం కూడా తప్పదు. మనం ఎంత వద్దనుకున్నా, ఎంత కాదనుకున్నా కూడా దుఃఖం వద్దని కోరుకుంటాం. కానీ అంతా సుఖమే రావటం లేదు, దుఃఖం రాకపోవటం లేదు. ఇది జీవితానికి ఉన్న ప్రాథమికమైన లక్షణం కదా. ఇది మనకు క్లియర్గానే ఉంది కదా. అలాగే జీవితంలో కంప్లీట్గా రిలాక్స్ అయిపోయాను నేను అన్న మాట కూడా ఉండదు. రిటైర్ అయిపోయానండి, ఇంకా టోటల్ నాకే బాధ్యత లేవు, రిలాక్స్డ్, అలా ఉండదు. బరువు మోస్తూనే ఉండాలి. జీవించినంత కాలం నెత్తిన బరువులు ఉంటూనే ఉంటాయి. ఒక భుజం నుంచి ఇంకో భుజం మీదకి మార్చుకునే సౌకర్యం తప్ప బరువులు మోయని క్షణం ఉండదు. మీరందరూ మెచ్యూర్డ్ పీపుల్, మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది. ఈ మాట చెప్తూ భాగవతంలో ఒక చిత్రమైన పోలిక చెప్పాడు. సారమేయం లాంటి జీవితం అయ్యా మనం అనుభవిస్తున్నది అని. సారమేయం అంటే అదేదో గొప్ప టైటిల్ కాదు. సారమేయం అంటే కుక్క. కుక్క అది ఎలా ఇంటింటికి తిరుగుతుందో అలా సుఖాల కోసం విషయాల వెంట, మనుషుల వెంట తిరుగుతున్నాం మనం. అక్కడ సుఖం ఉంది, ఇక్కడ సుఖం ఉంది, ఇది కొనుక్కుంటే బాగుంటుంది, ఈ మనిషితో స్నేహం అయితే బాగుంటుంది, ఇది కావాలి అది కావాలని తిరుగుతున్నాం. ఇన్నిసార్లు సుఖం దొరకదు, ఈ తిరుగులాట ఆగదు. ఈ విషయాన్ని గమనించుకుంటే జీవితం పట్ల సరియైన అవగాహన వచ్చి ఒక నిర్లిప్తమైనటువంటి ఒక స్థితి, ఒక శాంత స్థితిని పొందుతాం కదా. ఇది జీవితం యొక్క లక్షణం అని తెలియాలి. ఈ స్థితి భగవంతుడి వైపు తిరిగేలా చేస్తుంది, భక్తిని పొందేలా చేస్తుంది. ఇది మొత్తం కథ. పురంజనోపాఖ్యానాన్ని ఆధారంగా చేసుకుని ఇటువంటి ఒక అద్భుతమైన వ్యాఖ్యానాన్ని నారద మహర్షి ప్రాచీన బర్హిని నిమిత్తంగా చేసుకుని మనందరికీ చెప్తుంది. జీవితం గురించి ఆలోచించు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైన బోధ. ఈ పాటికి ఇది మీకు అర్థమైపోయి ఉంటుంది. భాగవతం విన్నామంటే పురంజనోపాఖ్యానం తెలుసుకున్నావా? ఇదే పెద్దలు అడిగే ప్రశ్న. అర్థమైందా? నిలుపుకున్నావా?
పట్టుకోగలిగావా అని అడుగుతారు. కాబట్టి ఈ పురంజనోపాఖ్యానం చాలా విశేషమైనటువంటి ఫలితాన్నిచ్చే కథగా చెప్తుంది. ఇది విన్నంత మాత్రం చేత జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. అది దాని యొక్క ఫలితము. ఒక శాంత స్థితి అనుభవంలోకి వస్తుంది. మనస్సు యొక్క కదలిక తగ్గుతుంది. భావోద్వేగాల యొక్క వేగము తగ్గిపోతుంది. ఇంతకన్నా గొప్ప ఫలితం ఏం కావాలి? ఈ కథ వింటే లభించేటువంటి ఫలితం అదని చెప్పారు. అయితే మనం ఇంకొక చిన్న పరిశీలన కూడా చేసుకుందాం. ప్రాచీన బర్హికి నారదుడు వచ్చి కథ చెప్పటంలో మనకి ఒక బోధ ఉంది అని అనుకున్నాం కదా. ఇప్పుడు పైన మనం ఇప్పుడేగా మాట్లాడుకున్నాం. అయితే ఈ కథ ఎందుకు చెప్పాడు అంటే మరొక లక్షణం కూడా మన దగ్గర ఉంటుంది. ఏమిటి చెప్పాడు అసలు? ప్రాచీన బర్హి ఏం చేస్తే వద్దని చెప్పడానికి వచ్చాడు ఆయన అంటే, ప్రాచీన బర్హి యజ్ఞాలు చేస్తూ ఉంటే, నాయన జీవితం అంతా యజ్ఞాల చేయటం కోసమే ఖర్చు పెట్టుకుంటే, కర్మిష్ఠుడవైపోతే, కర్మలంపటుడవైపోతే జ్ఞానం ఎప్పుడు సంపాదించుకుంటావు? దానికి సమయం ఎక్కడ ఉంటుంది? యజ్ఞం తర్వాత యజ్ఞం, మంచి పని తర్వాత మంచి పని, పారాయణ తర్వాత పారాయణ, స్తోత్రం తర్వాత స్తోత్రం, క్షేత్రం తర్వాత క్షేత్రం, ఇదే పెట్టుకుంటే ఎప్పుడు ఆగి స్థిమితంగా ఆలోచన మొదలు పెడతావు? ఈ బోధ ఇందులో కనిపించటం లేదు. చాలా మంది సమాజంలో మనం చూస్తూ ఉంటాం. పారాయణ చేస్తాము అంటారు. ఎట్లా మొదలు పెడతారు? ఏదో లలితా సహస్రనామ పారాయణ పెట్టుకోవటమే, ఒక 1000 సార్లు పారాయణ చేస్తామంటారు. దానికోసం గ్రూపులు పోగు చేస్తారు, వాళ్ళందరి చేత చేయిస్తున్నామంటారు. జీవితం అంతా దాంట్లో గడుపుతారు. ఇది తప్ప? తప్పు కాదు. కానీ మనకున్న సమయం ఎంత? మనకున్న వివేకం ఏమిటి? దేనికోసం ఖర్చు పెట్టుకోవాలో దానికే ఖర్చు పెట్టుకుంటున్నామా? ప్రాచీన బర్హి యజ్ఞాలు చేస్తుంటేనే వద్దని చెప్పాడు నారదుడు. ఈ సూచన జాగ్రత్తగా గమనించండి. అది సర్వత్ర వర్జయేత్ చెప్తున్నారు కదా. ప్రతి నెల ఒక టూర్ ప్రోగ్రామ్ వేసుకోవటం. ఎక్కడికి వెళ్తున్నామంటే క్షేత్రానికే. కానీ ఎంత సమయాన్ని ఎక్కడ ఎలా చేసుకుంటున్నామో, ఎలా వృధా అయిపోతుందో చూసుకోవాలి. తొందరలోనే సమయం పూర్తయిపోతుంది. మరొక జన్మకి సిద్ధమైపోవాలి. ఈ వివేకం కలిగి ఉంటే కదా మనం హిందువులము. కాబట్టి మన సమయాన్ని ఎక్కడ దేనికోసం వినియోగించాలి? మరి స్థిమితంగా కూర్చుని ఆలోచించు. నేనెవరు? నేను ఇవాళ ఈ స్థితిలో ఉన్నానంటే నాకు దక్కినవన్నీ దక్కటానికి కారణం ఏమిటి? ఏవి నాకు దక్కలేదని నేను అనుకుంటున్నానో వాటికి కారణం ఏమిటి? ఆలోచన మొదలుపెట్టు. మనస్సు యొక్క కదలికని క్రమంగా తగ్గించే ప్రయత్నం చేయాలంటే జ్ఞానానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవటం అవసరం కదా. స్థిమితం ఎప్పుడు దక్కించుకుంటాం? ఎప్పుడు కాసేపు కూర్చుని ఆలోచన చేస్తాం? సాధన అంటే కర్మ చేయటం ఎంత ముఖ్యమో విషయం తెలుసుకోవటం తపహ, ఆలోచనే అని కదా చెప్తున్నారు. అంటే ఆలోచించడం తపస్సే అని చెప్పారు. ఎలా? నాకు తోచిన ఆలోచనలు, నా మనసుకు వచ్చే పిచ్చి ఆలోచనలు కాదు. శాస్త్రం ఆధారంగా, గురువు చెప్పిన బోధల ఆధారంగా, మన వాంగ్మయం చెప్పినటువంటి సూత్రాల ఆధారంగా కనుక మనం ఆలోచించగలిగితే జీవితం పట్ల ఒక క్లారిటీ వస్తుంది. జీవితంలో అన్నిటికన్నా గొప్పదేమిటి? క్లారిటీయే. ఇవాళ మీరు ఇది వింటున్నారు. ఎందుకు వింటున్నామో తెలిసి వింటే కదా లాభం. లేకపోతే ఈ సమయం వేస్ట్ అనిపిస్తుంది. మనసు ఇదెందుకు, టీవీలో ఏదో వస్తుంది చూద్దామనిపిస్తుంది, లేదా మొబైల్ పట్టుకుని కూర్చుందామనిపిస్తుంది. నా జీవితాన్ని నేను దిద్దుకుంటాను అని కనుక నిశ్చయించుకుంటే కదా ఇలాంటి పనులకి మనసు లొంగి వచ్చేది. కాబట్టి ప్రాచీన బర్హికి నారద మహర్షి గురువై ఏ బోధ చెప్పాడో ఆ బోధ మనకి కనుక అన్వయించుకుంటే జీవితాన్ని పండించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మనసు అంత తొందరగా లొంగదు. భాగవతం వినటానికి అంత సులభంగా రాగలమా? వింటే నిద్ర వస్తోంది, వినాలని అనిపించట్లేదు,
ఈ స్థితి నుంచి మనసుని మెల్లమెల్లగా లొంగదీసి కూర్చోబెడితే దక్కుతున్న ఫలితాలు సామాన్యమైనవి కాదు. కాబట్టి ఒక శాంత స్థితిని జీవితంలో పొందటం కోసము ప్రాచీన బర్హికి ఏ బోధ నారద మహర్షి చేశాడో, జీవితం అంటే ఏమిటి, ఇంద్రియాల లోలత్వంలో పడి ఇవే గొప్పవనుకుని తిరిగితే ఎలాంటి స్థితిని పురంజనుడు పొందాడో, మన సహజ స్థితి అయినటువంటి అవిజ్ఞాతుడైన పరమాత్మని మనతో ఉంచుకోవటం ఎలాగో ఈ విషయాలు గుర్తుపెట్టుకుని జీవితాన్ని దిద్దుకునే ప్రయత్నం చేస్తే భాగవత కారుడు చెప్తున్న బోధ జీవితాన్ని దిద్దేస్తుంది. భాగవతాన్ని అధ్యయనం చేయటం అంటే మనల్ని మనం మరొక మెట్టెక్కించుకోవటమే. కాబట్టి పురంజనోపాఖ్యానం ఎంత గంభీరమైనదో ప్రాచీన బర్హికి నారద మహర్షి చేసిన బోధ కూడా అంత గంభీరమైనది. మనం అందరం ఆలోచించుకోవలసింది. కాగా ఇంతవరకు కథ నడిచిన తీరు ఒక్కసారి మనం చూసుకుంటే, ఎక్కడ మొదలుపెట్టాడు? స్వయంభూ మనువు అక్కడ కదా ప్రారంభమైంది. ఆయన పుత్రులు ఇద్దరు, అతని కొడుకైన ఉత్తానపాదుడి కథ చెప్తున్నాడు. ఆయన సంతానమైన ధ్రువుడి కథ చెప్పుకున్నాము. అలా ఆ వంశంలో కిందకొచ్చి వరుసగా చూసుకుంటూ ప్రాచీన బర్హి వృత్తాంతం దాకా వచ్చాము. ఇప్పుడే ప్రాచీన బర్హి గురించి చెప్పుకున్నాం. ఆ ప్రాచీన బర్హికి 10 మంది సంతానం ఉన్నారు. ఇది ఇంతకుముందు కూడా ఒకసారి మనం ప్రస్తావన చేసుకున్నాం. వారిని ప్రచేతసులు అంటారు. రుద్రగీత గురించిన విశేషాలు అక్కడ మనం ప్రస్తావన చేసుకున్నాం. ఈ ప్రచేతసులు ప్రాచీన బర్హి సంతానం 10 మంది. వారు బ్రహ్మగారి ఆజ్ఞ చేత మారిష అనేటువంటి స్త్రీని వివాహం ఆడారు. భాగవతం ఈ విషయం కూడా చెప్తోంది. వారికి కలిగిన సంతానమే దక్షుడు. మనకి తెలిసిన వాడే. ఇంతకు ముందు మనం చెప్పుకున్న దక్షుడు ఇతడే. మళ్ళీ జన్మించాడు తరువాత జన్మలో. మళ్ళీ అతని కథ క్లుప్తంగా ఇక్కడ ఉంటుంది. ఇలాగా భాగవతము అనేక రమ్యమైన అంశాలని మనకి బోధిస్తూ జీవితం అంటే ఏమిటో చెప్తోంది. జీవితం ద్వారా భక్తి వైపు తిరిగేటువంటి పద్ధతిని చెప్తోంది. ఇలాగా 4 స్కంధాల భాగవతాన్ని మనం పూర్తి చేసుకున్నాము. పంచమ స్కంధంలోకి ప్రవేశించబోతున్నాము. అప్పుడే 4 స్కంధాలు అయిపోయాయి. మనందరికీ దృష్టి ఎక్కడుందో నాకు తెలుసు. దశమ స్కంధము రాబోతున్నాడు. జగద్గురువు జగన్నాయకుడైన కృష్ణ భగవానుడు. అయితే ఎన్నిసార్లు కృష్ణ కథ వినలేదు మనము. మనలో ప్రతి ఒక్కరికి కృష్ణుడి గురించి తెలుసు. కానీ భాగవతంలో చెప్పబడ్డ కృష్ణ కథ అర్థం చేసుకోవాలంటే, కృష్ణుడంటే ఏమిటి, ఎక్కడో ఎప్పుడో ఉన్నవాడు కాదు, ఇప్పుడు మనతో పాటు ఉన్నవాడు అంటూ ఆయన్ని పార్థసారథిగా అర్థం చేసుకోవటం కోసము 9 స్కంధాల పాటు మనల్ని ప్రిపేర్ చేసి 10వ స్కంధంలో కృష్ణ కథ చెప్పబోతున్నాడు మహర్షి భాగవతంలో. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కథలన్నీ దేనికోసము? కృష్ణ చరితామృతాన్ని పొందటం కోసం. ఇవి వినకుండా అక్కడికి వెళ్తే మనం ఇప్పటికి చాలాసార్లు కృష్ణుడి గురించి విన్నాము, అదే విన్నట్టు అవుతుంది. కాబట్టి ఇంత శ్రద్ధగా ఈ విషయాల్ని పరిశీలన చేస్తూ అధ్యయనం చేస్తూ ముందుకు సాగుతున్నాం. పంచమ స్కంధము ప్రారంభమవుతోంది. అద్భుతమైనటువంటి కథలతో ఉంది. మీరు ఇప్పటిదాకా చెప్పినవన్నీ చూసుకుంటూ వస్తే ఇన్ని కథలలో ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు పంచమ స్కంధంలోకి తీసుకొస్తున్నాడు. ఇది ఒక విశాలమైనటువంటి భూమిక. ఇక్కడ నిలబడి మనకి కొన్ని విషయాల్ని పరిచయం చేస్తాడు మహర్షి. ఆశ్చర్యపోతాం మనం. ఇటువంటి కథలు చెప్తాం. అట్లో ప్రధానంగా 3 మహనీయుల యొక్క వృత్తాంతాలని మనం చెప్పుకుంటాం. తర్వాత అసలైన వాడు 4వ వాడు వస్తాడు. ముందు 3 కథలు పూర్తయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తాం. మొట్టమొదట ప్రియవ్రతుడి కథ, తర్వాత అగ్నిధ్రుడు, ఆ తర్వాత వృషభదేవుడు. ఈ 3 యొక్క కథలు మనల్ని కొద్దిగా ప్రిపేర్ చేస్తూ తీసుకెళ్ళి 4వ వాడైనటువంటి జడభరతోపాఖ్యానికి వెళ్తాం. సామాన్యమైనటువంటి వాడు కాదు జడభరతుడు. ఆయన కథ వినాలంటే ముందు ఈ 3 కథ కొద్దిగా వినాలి. స్థూలంగా మనం ఈ కథల్ని కొద్దిగా చెప్పుకుంటూ ముందుకు వెళ్దాము.
దీంట్లో విశేషమైనటువంటి విషయాలు ఏమిటో ఈరోజు కొంతమంది చెప్పుకుని ముందుకెళ్దాం. ప్రియవ్రతుడు మొట్టమొదట ఎవరైనా అంటే మనం ముందు ఉత్తానపాదుడు ధ్రువుడి నాన్నగారు, ఆ ఉత్తానపాదుడి సోదరుడే ప్రియవ్రతుడు. అంటే ఆ పరంపరలో ఆయనకి స్వయంభూమనుకి 2 పిల్లలు. ఉత్తానపాదుడు ఆయన లైన్ లీలంతా చెప్పారు. ఇప్పుడు ప్రియవ్రతుడు ఈయన గురించి చెప్తున్నారు. ఈయన సామాన్యుడు కాదు. మనం అక్కడ చెప్పుకున్నప్పుడు ఉత్తానపాదుడు కథ మీకు గుర్తుంటే ప్రియవ్రతుడు రాజ్యమొద్దన్నాడని ఉత్తానపాదుడికి ఇచ్చారని చెప్పారు. అప్పుడు అయితే ప్రియవ్రతుడు కథ ఏమిటి? అతడు జ్ఞాని, పుట్టడమే అట్లాగా పుట్టాడు. ఈ లోకమంతా నశ్వరమయ్యా, భోగాలు తాత్కాలికము, భగవంతుడే శాశ్వతము, ఎలాంటి స్థితిలో ఉన్నాం. ఇది అతని భావన. ఇతని మనస్సు ఒకే దిశలో ఉంది, నాకు రాజ్యమొద్దు, భగవంతుడు కావాలి. ఇది ప్రారంభమైంది ప్రియవ్రతుడి కథ. అయితే ఎప్పుడైతే ఇతను ఇలా అనుకున్నాడో, ఇతన్ని కన్విన్స్ చేయటానికా అన్నట్టుగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు స్వయంగా దిగి వచ్చాడు. సాక్షాత్ ఆయనే వచ్చాడు. అంటే ఇతను సామాన్యుడా? స్వయంభూమను యొక్క సంతానం కదా. ఏమంటున్నాడు? నాకు రాజ్యం వద్దు, వివాహం వద్దు, ఇవేమొద్దు అంటున్న వాడికి సృష్టికర్త చెప్తున్నాడు. ఆయన్ని నిమిత్తంగా చేసి మనకి చెప్తున్నాడు. ఏమంటుంది? బ్రహ్మదేవుడు లోతైన మాటలు చెప్పు. నాయనా ప్రియవ్రత, నువ్వు వైరాగ్యం కోసం ప్రపంచాన్ని వదిలిపెట్టాలనుకుంటున్నావు కదా, ప్రపంచం వద్దంటున్నావు కదా. కానీ ఈ ప్రపంచం ఎవరిది? భగవంతునిది. కాబట్టి ఈ ప్రపంచంలో రాజ్యాన్ని పాలించటం కూడా భగవత్ సేవే కదా. మొదలుపెట్టాడు. ఇది ఆయన వైరాగ్యం అన్నది వినటానికి బాగుంటుంది. నాకేం అక్కర్లేదు, ఏం అక్కర్లేదంటే బాగుంది. కొంతమందికి అది వినగానే పక్కన పట్టుకుంటుంది. విని సమస్య ఒకసారి విని పట్టుకున్నంత ఈజీగా నిలబడుతుందా? లోపల ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాల వెనకాల మనస్సు ఉంది. ఇప్పటిదాకా అదేగా చెప్పుకున్నాము. ఈ రెండు కలిసి చేసేటువంటి నాటకం సామాన్యంగా ఉండదు. ఒక మహారణ్యంలో విశృంఖలంగా అడవి జంతువులు ఎలా తిరుగుతాయో ఇంద్రియాలు ఈ ప్రపంచంలో అలా తిరుగుతాయి. కనిపించిన ప్రతిదీ ఏది నాకు మనసుకు నచ్చిందని చెప్తే దాన్ని పొందాలని కోరుకుంటాయి. ఎంత నిగ్రహించుకుందామని ప్రయత్నించినా అన్నిసార్లు సాధ్యం కాదు. అన్నిసార్లు కాదు, చాలా తక్కువ సార్లు కొద్ది మందికి సాధ్యమయ్యేది. అందుకనే సనాతన ధర్మం సన్యాసాశ్రమాన్ని అందరికీ చెప్పలేదు. సన్యాసాశ్రమం తీసుకోవాలంటే చాలా గురువు యొక్క అనుజ్ఞ ఉండాలి, భార్య యొక్క అనుజ్ఞ ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉన్నవాడు తప్ప సన్యాసాశ్రమం జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇంద్రియ నియంత్రణ అంత సులభం కాదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో అక్కడ దెబ్బతీసే ప్రమాదం ఉంది. కాబట్టి ఏది క్షేమం? మరి నిజమే ప్రమాదం ఉందని చెప్తే సరిపోయిందా? చెప్పి వదలలేదు. అందుకని అటువైపు వెళ్ళటానికి ముందుగా గృహస్థాశ్రమాన్ని స్వీకరించు. ఈ గృహస్థాశ్రమాన్ని స్వీకరించటం అంటే ఒక చక్కని కోటలో కూర్చుని కోటలోంచి వ్యవహారాలు నడిపించటం, భద్రమైన స్థితిలో ఉండి వ్యవహారాలు నడిపించటం. ఇంద్రియ భోగాలు ఏవి ఇంద్రియాలు కోరుతున్నావో వాటికి అందిస్తూ లొంగతీయటము. చతుర్విధ పురుషార్థాల యొక్క అందుబాటుని వాటికి ఇచ్చి ధర్మబద్ధంగా వాటిని అనుభవించటం ద్వారా వాటిని శాంతింప చేయటము. ఇంతే తప్ప ఈ సమాజం నుంచి ఇవన్నీ నాకొద్దు, ఇవన్నీ వీటి వెనకాల సమస్య ఉంది, వివాహం చేసుకుంటే సమస్య, బాధ్యతలు తీసుకుంటే సమస్య అని పారిపోవటం వైరాగ్యం కాదు. ఎవరు చెప్పారు? బ్రహ్మదేవుడు చెప్తున్నాడు.
పారిపోవటం వైరాగ్యం కాదు, బాధ్యతల్ని భగవద్ ఆజ్ఞగా స్వీకరించటం, ఇది నిజమైన వైరాగ్యము. భాగవతం చెప్తున్న అద్భుతమైన బోధ. నువ్వు అడవిలో ఉన్నా, రాజ్యంలో ఉన్నా, నీ మనస్సు ఎక్కడుందో అది కదయ్యా ముఖ్యం. అది కదా. కాబట్టి మనస్సును నియంత్రణ చెయ్యాలంటే గృహస్థాశ్రమ స్వీకారం చేయాలి. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు. చాలా మంది మనం గతంలో కూడా ఒకసారి చెప్పుకున్నాం. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకే కోరిక లేదండి, నేను దేవుణ్ణి ఏమి కోరుకోనండి, అలా కొంతమంది అంటూ ఉంటారు. ఇది అంత సరైన పద్ధత అన్నారు గురువుగారు. మనసులో కోరిక ఉన్నప్పుడు లేదని చెప్పటం కపటమే. సర్వము తెలిసిన వాడి ముందు నుంచున్నావు. ఈశ్వర, నాకు ఈ కోరిక ఉంది అని ప్రతిదీ ఈశ్వరుణ్ణి అడగటమే సాధన. ఇది రహస్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదీ ఆయన్ని అడగాలి. ఆయన్ని అడగకూడని విషయం లేదు. ఎందుకు? ఆయనకి తెలియని విషయం లేదు. ఈశ్వరుడికి అంతా తెలుసు. కాబట్టి ప్రతిదీ ఆయన అడిగి తీసుకుంటే, నేను ఇవాళ ఇది పొందానంటే అది నాకు ఈశ్వరుడు ఇచ్చింది అని తీసుకుంటే ఒక పెద్ద లాభం ఉంది సుమా. ఇంత లాభము అంటే దాన్ని అనుభవించిన తరువాత మనసుకి దాని జోలికి పోదు. క్రమక్రమంగా ఈ భోగాలు అనుభవించటం మీద సహజంగా ఒక నిర్లిప్తత వస్తుంది. నేను పొందనిది ఏమున్నది, అన్ని దక్కే నాకు అంటాడు. ఎప్పుడు భగవత్ ప్రసాదంగా వాటిని అనుభవించు, వద్దల్లా, కావలసినవన్నీ తిను, చక్కటి జీవితం గడుపు, కుటుంబము, సంసారము, సంపద అన్ని తెచ్చుకో. కానీ ప్రతిదీ భగవంతుణ్ణి ప్రార్థించి పొందు. ఆయనకి చెప్పకూడని విషయము, ఆయనకి తెలియని విషయం లేనే లేదు సృష్టిలో. ఈ విషయం తెలిసాక అంతా ఓపెన్ కదా. ఈశ్వర, నాకు ఇలా అనిపిస్తుంది, ఒకవేళ ఇది సరిగ్గాపోతే నన్ను కరెక్ట్ చేయవయ్యా, నాకు సాయం చెయ్యి అడగవచ్చు కదా. ఇలా అడగమని పెద్దలు చెప్తున్నారు. ఈశ్వర, నా జీవితాన్ని నడిపించు అన్నవాడు తెలివైన వాడు. కానీ ఏదో కొంత సాయం చేయి, నేను నడుపుకుంటాను అన్నవాడు ఏం నడుపుతాను? కాబట్టి ఈశ్వరుణ్ణి అడగటము, ఆయన యొక్క అనుగ్రహంగా జీవితాన్ని నడుపుకోవటము, ఈ విషయాన్నే బ్రహ్మదేవుడు క్లుప్తంగా అక్కడ ప్రియవ్రతుడికి చెప్పారు. సామాన్యుడు కాదు, ప్రియవ్రతుడు జ్ఞాని. చెప్పగానే ఇతనికి అర్థమైంది. ఆయన దాంట్లో ఉన్న వివేకం ఏంటో తెలిసింది. అంగీకరించాడు ప్రియవ్రతుడు. ఎలాగా? బయటకి రాజు, లోపల యోగి. ఇది స్థితి. ఎట్లాగా సాంసారిక జీవితంలో ప్రవేశించాడు, రాజయ్యాడు. సామాన్యుడు కాదు ప్రియవ్రతుడు. ఈ కథ చెప్పుకోవటం నేను ముందు నుంచి అంటున్నాను, ఇది మన చరిత్ర అండి, హిస్టరీ. ఇదేదో మైథాలజీ కాదు. కాబట్టి ఇవన్నీ, వీరంతా మన పూర్వీకులు, మనవారు, వారి వారసులం మనం. కాబట్టి వారి గురించి తెలుసుకోవటం మన జీవితాల్ని ఉత్తేజపరిచేటువంటిది, మనల్ని దిద్దేటువంటిది. సామాన్యుడు కాదు ప్రియవ్రతుడు. ఎన్నెన్ని అద్భుతమైన వ్యవస్థలు చేశాడో, భూమిని చక్కగా సరిదిద్దాడు. ఎంతటి పని చేశాడంటే, ప్రియవ్రతుడు సాక్షాత్తు వెలిగిపోయే వాటతో విశేషమైన తేజస్సుతో ఉండేవాడు. ఒక పక్క సూర్య భగవానుడు ఉంటే, రెండో వైపు ప్రియవ్రతుడు ఉంటే ఎవరు సూర్యుడో తెలిసేది కాదుట. అలా ఉండేవాడు. అంతటి ప్రకాశవంతమైనటువంటి తేజస్సు కలిగిన వాడు. ఆయన అనుకున్నట్ట, భూమి మొత్తాన్ని వ్యవస్థీకృతం చేయాలంటే వారం రోజుల సమయం కావాలి. ఈ వారం రోజులు ఇటు పక్క సూర్యుడు ఉంటున్నాడు, సూర్యుడు అస్తమించగానే నేను తిరుగుతాను బయట, కాబట్టి పూర్తిగా రోజంతా 24 గంటలు వెలుగు లభిస్తుంది, పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని ఒక వారం రోజుల పాటు రథమెక్కి ఈ భూమి మొత్తాన్ని తిరిగాడు. సూర్యుడు ఒక పక్క, ప్రియవ్రతుడు ఒక పక్క తిరిగాడు. సాధారణమైన శక్తి కాదది, యోగశక్తి అది. సూర్యుడి వెంట 7 సార్లు భూమిని చుట్టాడు. అద్భుతమైన విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. అలా తిరగటం వల్ల, ఆ రథ చక్రాల యొక్క గీతల వల్ల భూమి 7 ద్వీపాలుగా, సప్త ద్వీపాలుగా విభజింపబడింది అని చెప్తున్నారు. జంబూ ద్వీపం, లక్షద్వీపం, షాల్మలి ద్వీపం, కుష,
క్రౌంచ, శాఖ, పుష్కర ఇవన్నీ ద్వీపాల పేర్లు. భూమి సప్తద్వీపా వసుంధర అని చెప్తాంగా మనం. 7 ద్వీపాలుగా విభజింపబడింది. కాబట్టి ప్రియంవ్రతుని యొక్క సంకల్ప శక్తి, ఇతని యొక్క తపశ్శక్తి ఎంత గొప్పదో ఇక్కడ మనకి అర్థమవుతోంది. అలాగే ప్రియవ్రతుడు వివాహం చేసుకున్నాడు, సంతానం కలిగారు. ఇతనికి వాళ్ళలో అగ్నిధ్రుడు, యద్మజిహ్వ, యజ్ఞబాహు ఇలాంటి సంతానం మహాత్ములు వాళ్ళందరూ కూడా ఆయన పిల్లలుగా వచ్చారు. ఇలా చక్కగా వ్యవస్థీకరించి 7 ద్వీపాలుగా విభజించినటువంటి ఆ ద్వీపాలన్నీ తన కుమారులకి రాజ్యాభిషేకం చేసి వారికి అప్పగించాడు. రాజ్య పాలన ఎలా చేయాలో చెప్పాడు. తదనంతరం తన యోగ మార్గంలో తన తపస్సు తాను కొనసాగించి చివరిలో ప్రియవ్రతుడు వాసుదేవ ధామాన్ని చేరుకున్నాడు. ఇది ప్రియవ్రతుడికి సంబంధించినటువంటి దివ్యమైన గాథ. ఇక్కడి నుంచి ఈ క్రమంలో ముందుకు వెళ్ళబోతున్న కథకి ఇది ఆధారం కాబట్టి క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్తున్నాం. ప్రియవ్రతుడ ఇది కథ. ఇప్పుడు ఆ ప్రియవ్రతుడి కుమారుల్లో ఒకడి కథ అగ్నిధ్రుడు. ఇతడు కూడా సామాన్యుడు కాదు, కానీ అగ్నిధ్రుడి కథ ఒక హెచ్చరిక చేస్తోంది మనకి. చక్కటి ధర్మాత్ముడు, శాస్త్రం తెలిసిన వాడు, చక్కటి రాజ్యం చేస్తున్నాడు, చక్కగా పరిపాలన సాగిస్తున్నాడు. అయితే వివాహం చేసుకోవాలన్న కోరిక వచ్చింది అతనికి. ఇంద్రుడి దగ్గర ఉండేటువంటి ఒక అప్సరస, పూర్వచిత్తి అనే పేరు మీద ఉన్నటువంటి ఒక అప్సరస ఇతని దగ్గరికి వచ్చింది. చూశాడు, ఆమెను మోహించాడు, ఆమెను వివాహం చేసుకున్నాడు. చేసుకున్నాక క్రమంగా పూర్వచిత్తి యొక్క భావంలో పడ్డాడు అగ్నిధ్రుడు. ఏమీ చేయలేదు, ధర్మాన్ని అతిక్రమించలేదు, రాజ్యపాలనని వదిలిపెట్టలేదు. మనం ముందు చెప్పుకున్నాం, గుర్తుందా? కపిల మహర్షి చేసినటువంటి బోధ. గృహవ్రతుడిగా బతికాడు. మీరు గుర్తు తెచ్చుకుంటే గృహవ్రతుడు వేరు, గృహస్థు వేరు. గృహస్థు తన ధర్మాన్ని తాను నిర్వర్తించి జీవితాన్ని పరమాత్మ వైపు నడుపుకుంటుంది. అతడు గృహస్థు. ఆ గృహస్థు ధర్మం గొప్పది. గృహవ్రతుడు అంటే గృహానికి సంబంధించినటువంటి లంపటంలో పడిపోతాడు. అగ్నిధ్రుడు అన్ని పనులు నిర్వహించాడు, ధర్మంగా ఉన్నాడు. కానీ జీవితంలో పొందవలసిన ఉత్తమ మార్గాన్ని వదిలేసి పూర్వచిత్తుతో పాటు కలిసి బతికాడు. చివరికి పూర్వచిత్తి ఏ లోకం నుంచి వచ్చిందో ఆ లోకానికి మాత్రమే చేరుకోగలిగాడు. భాగవతంలో ఈ కథ చెప్పటంలో జాగ్రత్త సుమా, ఈశ్వరుడు లేని, ఈశ్వరుడి వైపు తిరగని జీవితాన్ని నడుపుకోకు. నువ్వు ఎంత ధర్మంగా బతికాని అనుకున్నా, ఎంత నీ కర్తవ్యాలను సరిగ్గా చేసినా ఈశ్వరుడి వైపు నీ ప్రయాణం సాగుతూ ఉండటం చాలా అవసరం. ఇది అగ్నిధ్రుడి కథ మనకి చెప్తోంది. ఇతడి యొక్క కొడుకు నాభి మహారాజు. ఇతడు కూడా మహానుభావుడు. ఇతని భార్య మేరుదేవి. ఈ మేరుదేవితో కలిసి ఇతడు భగవంతుడిని ప్రార్థన చేశాడు. సంతానం కావాలని కోరుకున్నప్పుడు విశేషమైన తపస్సులు చేశాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఇతను విష్ణుమూర్తిని ఏమడిగాడంటే, స్వామి, నాకు నీలాంటి కొడుకు కావాలి అని అడిగాడు. నీతో సమానమైన కొడుకు కావాలి అన్నాడు. అనగానే విష్ణు చిరునవ్వు నవ్వి, అలాంటి వాడు ఎవడన్నా ఉన్నాడా అని చూశాట. విష్ణువుతో సమానమైన వాడు ఎవడుంటాడు? ఉండడు కదా. సరే, నాతో సమానమైన వాడు అంటూ ఎవరు లేరయ్యా, నేనే నీకు కొడుకుగా వస్తాను అని అనుగ్రహించాడు స్వామి. పరమాత్మని సరి అయినటువంటి కోరిక కోరటానికి కూడా సంస్కార బలం ఉండాలండి. అలా కోరుకున్నాడు. అప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఇతనికి కుమారుడిగా అవతరించాడు. అతడే వృషభదేవుడు. వృషభదేవుడు కొడుకుగా వచ్చాడు. సామాన్యమైనటువంటి వాడు కాదు. వృషభదేవుడు ఒక ప్రధానమైనటువంటి మార్గాన్ని మనకి పరిచయం చేయబోతున్నాడు. ఈ దేశంలో బౌద్ధము, జైనము అనేవి ఉన్నాయి కదా, అవి వేరే మతాలుగా మనం చెప్పుకుంటున్నాం కదా. సనాతన ధర్మంలోంచే వచ్చినవి అని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఒక దివ్యమైనటువంటి
అవతారంగా ఋషభుని మనం చూడవలసి ఉంటుంది. అవధూత మార్గానికి ప్రవర్తకుడిగా ఉన్నటువంటి వృషభదేవుడి యొక్క కథ ఒక రమ్యమైనటువంటి గాథ, అనేక విశేషాలతో కూడుకొని ఉంటుంది. ఆ కథని వచ్చే వారం చెప్పుకుంటూ క్లుప్తంగా ఆ కథని పూర్తి చేసుకుని మనం అత్యంత ప్రధానమైనటువంటి జడభరతోపాఖ్యానంలోకి వెళ్తాం. ఇటు ఋషభదేవుడు, జటభరతుడు, ఈ ఈ రెండు కథలు మనల్ని పూర్తిగా దిద్దేటువంటి బోధన చేసే కథలు ఇవి. జీవితం పట్ల ఒక క్లారిటీని ఇచ్చేటువంటి కథలు. భాగవతం విన్నామంటే ఆ మెచ్యూరిటీ మనలో కనిపించాలి. ప్రతిదానికి కదిలిపోయే స్థితి నుంచి నిలదొక్కుకోవాలి. జీవితం అంటే ఇంతే. మనకి తెలుగులో ఒక సామెత ఉంది, మీరు వినే ఉంటారు, ఎగిరెగిరి దంచినా ఒకటే కూలి. ఎందుకయ్యా ఎగిరెగిరి దంచటం? ఒకటే కూలి ఇస్తున్నప్పుడు జీవితాన్ని జీవితంగా బతుకుతుంది. దాంట్లో ఒక టూ మచ్ ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దాంట్లో అవతల వ్యక్తిని ఏదో రకంగా మనకి కావాల్సిన వాటిని సంపాదించుకోవటం కోసం ఇబ్బంది పెట్టి ఈ స్వభావాలన్నీ మనల్ని ఎంత పతనావస్థకి తీసుకెళ్తున్నాయో. కారణం ఏమిటి? జీవితం పట్ల అవగాహన లేకపోవటం. ఒక బ్యాలన్స్డ్ మైండ్, ఒక మెచ్యూర్డ్ మైండ్ని సాధించుకునే పని మనం ఇప్పుడు చేసుకోబోతున్నాం. క్రమంగా ఇటు వృషభదేవుడి కథ, తర్వాత జలభరతుడి కథ విని ఇంకొంచెం ముందుకెళ్ళామంటే వచ్చేస్తాడు కృష్ణ పరమాత్మ. అటువంటి రమ్యమైన కథల్లోకి ప్రవేశించే మార్గంలో ముందుకు వెళ్దాం. అటువంటి గాథని వచ్చే వారం మళ్ళీ మనం చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి, నమస్కారం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత విద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.